హాయ్ హలో వెల్కమ్ టు జేబిఆర్ సెన్సాక్ ఛానల్. నేను ఏల జలంధర్ రెడ్డి. నా ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సహాయ సహకారాలు నాకు అందించండి. నా నేటి సమాజంలో నాస్తికవాదం ఎక్కువైంది. ఇంకొకటి మరీ ఎక్కువైందంటే హిందూ మతం మీద అభాండాలు లేనిపోయింది. ఆ దేవుడు ఎట్లా కాదు, ఈ దేవుడు ఎట్లా కాదు, ఈ దేవుడు ఎట్లా వేసింది, ఇదే ఎప్పటికీ. ఎందుకంటే బలం ఉన్నోడు బలహీనుల పైన ఎప్పుడు ఓడు, బలహీనులే బలమున్నోళ్ళ మీకు వస్తారు. అంటే హిందువులేమో ఏం పట్టించుకోరు, కానీ ఇతర మతాలు ఏదంటే హిందువులను వెక్కిరిస్తున్నాయి. ఇది హిందువులది అది తప్పు అనలేము, కానీ వాళ్ళది తప్పు. అనవసరంగా లేబి గోక్కోవడం అవుతుంది. ఇట్లా అనవసరంగా హిందువుల మతాలని రెచ్చగొడుతున్నాం. వాళ్ళు చేయడం వల్ల హిందువులు ఏకమైతే లేనిపోయిన గొడవలు అవుతున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే హేళన చేస్తారు. దేవుడిని దైవారాధనలో హిందూ దేవాలయాలు అంతా గలీజు చేస్తుండ్రు, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు, శ్రీరాముని అవహేళన చేస్తున్నారు. ఇది చాలా పద్ధతి మంచిది కాదు. అటువంటి వాళ్ళకు ఒకటి ఏమన్నా అంటే, ఇదివరకు ఒక ఆయన చెప్పిండు, ఆయనే సుఖమహర్షి. పరీక్షిత్ మహారాజుకు సుఖమహర్షి చెప్పిండు, ఇటువంటి వాళ్ళు జంతు సమానులు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే, విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండ బిలములు కువలయేష, చక్రి పద్యంబులు చదవని జిహ్వలు కప్పల జిహ్వలు కౌరవేంద్ర, శ్రీ మనోనాదు నీక్షింపని కన్నులు కేకి పించాక్షులు కీర్తిదయత, కమలాక్షుని పూజకుంగాని హస్తములు శవము హస్తంబులు సత్యవచన, హరి పద తులసీదళ మోదరతి లేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర, గరుడ గమనుని భజన గతి లేని పదములు పాదపముల పాదపటములనగా. ఈ విధంగా ఆ దేవుని అవమానించిన వాళ్ళు, ఆ దేవుని నామం తలవని వాళ్ళు, ఏ విధంగా అంటే విష్ణు కీర్తనలు వినని వాళ్ళు వాళ్ళ చెవుల్లో రాళ్ళు పోసుకున్నట్లే అన్నట్లు. అవి ఒక చెవులు కావు, పెద్ద కొండ యొక్క గుహలు అన్నట్లు, రాయి తొలిచిన గుహ లాంటిది. చక్రీ పద్యం అంటే హరినామస్మరణ అయినటువంటి నాలుక, అదొక కప్ప నాలుకతో సమానం. అది మానవ నాలుక కాదన్నట్టు. శ్రీ మనోనాథు నిక్షంపని కన్నులు కేకి పించాక్షులు అంటే ఏదో నెమలికలతో సమానం. అవి కళ్ళే కావు, అసలు నెమలికలతో సమానం, అవి కళ్ళు కాదన్నట్టు. అట్లా కమలాక్షుని పూజకుంగాని హస్తములు శవము హస్తంబులు సత్యవచన, హరి పూజ చేయని, ఏ దైవ పూజ చేయని చేతులు, అవి చేతుల ఎందుకు పనికి మాల శవం చేతులు లాంటిది అన్నట్టు. ఆ చేతులు మానవ చేతులు కాదన్నట్టు. అట్లంటే గరుడు గమన భజన గతి లేని పదములు పాదముల పాదపటములనగా. అదే హరి గురించి హరి చింతన లేకుండా, ఆ దైవారాధనకై మార్గము లేకుండా నడవని యొక్క పాదాలు, అది చెట్టు పాదములతో సమానం అన్నట్టు. చెట్టుగిన పాదాలు పోసి నిర్వసుడు, అదిగిన అది చేతన లేని కాళ్ళు లాంటిది మానవుల కాళ్ళు కూడా. అంటే దైవ చింతన లేనట్టు శరీరం కూడా ఆ విధంగా చెట్టుతో సమానం అని చెప్తుండు పోతన మహాదేవుడు. అందుకే కానీ ఇతరులు ఎక్కిరేయడము, పూజ చేసేవాడిని అవమానం చేయడం చేయకండి. ఇతరుల మతాలను అనవసరంగా కించపరచకండి. ఎవరి దారి వాళ్ళది, ఎవరి సమ్మతం వారికి. ఎవరు అవమానించారని పూజించేవారు తమ మనసు నొచ్చుకోక ప్రశాంత మనసులో భగవదారాధన చేస్తే ఎంతటి కఠిన సమస్య అయినా తొలగి భక్తి శ్రద్ధలతో అందరూ దైవ పూజలు మనసు శాంతి చేకూరుతుంది. జై శ్రీరామ్. జై హింద్, జై భారత్.